ఇప్పించి మంత్రివర్గంలో స్థానం కల్పించిన నాయకుడు మన దయ అనే విషయం చెప్తున్నాను. ఎందుకంటే వారికి ఒక్క ఊరు అభిమాన సంబంధం వాళ్ళకి. నేను ఇంత ప్రేమ ఏంటంటే నా ఊరు ఓడు అంటాను. అంత అభిమానం ఉన్నా మొన్న ఏదో మాట్లాడుతూ దయాకర్ అట్లా ఇట్లా మాట్లాడి రియల్గా ఖబర్దార్ కడియశ్రీ గారి అన్నం పెట్టాం సున్నం పెట్టే వ్యక్తివి నువ్వే విషయంగా వాస్తవానికి గుర్తించుకోవాలి. ఈనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో భారతదేశ చరిత్రలో కనివిని రీతిలో అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనం నిర్మాణం చేసిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు మన కేసీఆర్ అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈనాడు మన అందరం కూడా గెలుచుకుంటే మన ఆత్మగౌరవం కాపాడిన వ్యక్తి కేసీఆర్ గారు. అంతేకాదు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కారణాడు మేమందరం ఎమ్మెల్యేగా ఉన్నాం. రమణాడు ఎమ్మెల్యేగా ఉండే, అన్న ఉండే ఎమ్మెల్యేగా ఉండే, రాజశేఖర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు అది కంటిన్యూ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు చెప్పారు. ఈనాడు ఆ విషయం కూడా ఎన్ని ఇబ్బంది అవుతుంది. ఇన్ని రకాల చేసిన వారిని కూడా కావాలనే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు కావాలనే కక్షతో పోలీసులతో ప్రయత్నం చేస్తుంది. కానీ ఈనాడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలతో ఈ పోలీసు వేదిక ఉద్యమాలతో పుట్టిన పార్టీ కనుక అలాంటి భయాందోళన ఉండకుండా కష్టపడి తప్పనుకున్న సుధీర్ కుమార్ నీతి నిజమైన దళితుడు అలాంటి వారికి ఒక నీతిమైన తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని మీ అందరూ కూడా ఆశీర్వదించి దీవించి గెలిపించవలసిందిగా కోరుకునే అవకాశం కల్పించిన మా జిల్లా పార్టీ అధ్యక్షులకు రమణ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అందరూ దయచేసి లోపల ఉన్న వాళ్ళు పైకి